వెల్కమ్ టు మై ఛానల్ ర్యాండమ్ ఇన్ఫో. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం ఎన్ని భాషలను షెడ్యూల్డ్ భాషలుగా పేర్కొంటారు? ఆప్షన్స్: ఏ 14, బి 20, సి 22, డి 18. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 22. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం 22 భాషలు షెడ్యూల్ భాషలుగా సూచించబడ్డాయి. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ ప్రాథమిక హక్కుల అమలుకు రాజ్యాంగపరమైన పరిష్కారాలను అందిస్తుంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 40, బి ఆర్టికల్ 36, సి ఆర్టికల్ 38, డి ఆర్టికల్ 32. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కుల అమలుకు రాజ్యాంగపరమైన పరిష్కారాలను అందిస్తుంది. ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు ఉంది. అందువల్ల దీనిని రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ అని పిలుస్తారు. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 365, బి ఆర్టికల్ 356, సి ఆర్టికల్ 330, డి ఆర్టికల్ 360. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆర్టికల్ 360. ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక స్థిరత్వం లేదా భారతదేశం యొక్క క్రెడిట్ లేదా దానిలోని ఏదైనా భాగానికి ముప్పు ఏర్పడే పరిస్థితి తలెత్తిందని రాష్ట్రపతి సంతృప్తి చెందితే రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. కింది ఏ ఆర్టికల్లో సుప్రీంకోర్టు యొక్క అనుబంధ అధికారాలకు సంబంధించినవి? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 150, బి ఆర్టికల్ 143, సి ఆర్టికల్ 138, డి ఆర్టికల్ 140. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆర్టికల్ 140. ఆర్టికల్ 140 సుప్రీంకోర్టు యొక్క అనుబంధ అధికారులు మన చట్టాలని వాటి అధికారాన్ని మరియు శక్తిని పొందే మూలాధారం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలోని 8వ భాగం డాష్తో వ్యవహరిస్తుంది? ఆప్షన్స్: ఏ పంచాయతీలు, బి కేంద్రపాలిత ప్రాంతాలు, సి మున్సిపాలిటీలు, డి రాష్ట్రాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కేంద్రపాలిత ప్రాంతాలు. రాజ్యాంగంలోని 8వ భాగం కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనతో వ్యవహరిస్తుంది.